హల్లెలూయా. దయచేసి స్థలాలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహిమగల మహారాజా, మీ నామానికి సాష్టాంగపడి నమస్కరిస్తున్నాం. ఏ యోగ్యత అర్హత లేని నేను నీ మాటలు చెప్పడానికి ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. విత్తబడుతున్న వాక్యం తండ్రి నూరంతల ఫలితాన్ని దయచేయండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. దుష్టుడు ఎత్తుకెళ్ళిపోకుండా వాక్యానుసారమైన జీవితాలు, వాక్యంలో సత్యాన్ని గ్రహించడానికి కృపను గ్రహించమని మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. జీవితంలో ఏ వ్యక్తిని కూడా తక్కువ అంచనా వేయకూడదట. ఎందుకంటే ఎప్పుడు ఎవరి జీవితం ఎక్కడ ఎలాగ ఏ విధంగా మలుపు తిరుగుతుందో అది మనం గుర్తించలేం, అంతే కదండి. ఎప్పుడు కూడా ఏ వ్యక్తిని కూడా ఈ వ్యక్తి పనికిరాడు అని అనడానికి వీల్లేదు. ఎప్పుడు ఎవరి జీవితం ఎలా టర్న్ అవుతుందో అది మనం గ్రహించలేం. కిమ్ అనే ఒక వ్యక్తి అట తన జీవిత గాథని ఒక మ్యాగజైన్లోని ప్రచురించారు. ఆ కిమ్ అనే వ్యక్తి 13 సంవత్సరాలప్పుడు తన తండ్రి చనిపోయాక తను పడిన కష్టాలు, ఆ యొక్క పేదరికం ఆ వ్యక్తిని ఏ విధంగా జీవితాన్ని మలిచిందో ఒక మ్యాగజైన్లోని రాశారండి. 13 సంవత్సరాలప్పుడు తన తండ్రి చనిపోవడం, 2 చిన్న చెల్లెళ్ళు, తల్లిని తినే పెంచాలి. అప్పటి వరకు చదువుకున్న వ్యక్తి యొక్క భారం అంతా కూడా తండ్రి భారం 13 సంవత్సరాల అబ్బాయి మీద పడింది. ఇంకా అక్కడి నుంచి కష్టపడడం మొదలుపెట్టాడు. చదువు మానేశాడు. ఇంటింటికి సైకిల్ మీద వెళ్ళి పేపర్లు వేసే దగ్గర నుంచి ఏర్లోని ఇటువైపు ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు కూడా మనుషుల్ని దించుతారు కదా పడవలోని, అలాగా ఆ పనులు చేసే వరకు కూడా ఒళ్ళు హోనం అయిపోయేలాగా కష్టపడేవాడట 2 చిన్న చెల్లెల్ని, తల్లిని పెంచుకోవడం కోసం. అయితే ఈ విధంగా ప్రతిరోజు కూడా కష్టం ఇలాగా చాలా కష్టపడుతూ పేదరికాన్ని అనుభవిస్తూ చాలా జీవితంలో ఎంతో వేదన పడేవాడట 13 సంవత్సరాల అబ్బాయి. ఒకరోజు ఏమైందంటే, ఎంత చూసినా సరే పెద్ద వర్షం పడుతుంది, ఎక్కడ కూడా ఒక చిన్న పని కూడా దొరకలేదు. ఆ రోజు రాత్రి వరకు కూడా ఎక్కడ చూసినా సరే మనుషుల్ని పెట్టడానికి డబ్బులు లేవు, ఏ పని దొరకలేదు. వర్షం ఏ రోజు డబ్బులు తీసుకెళ్తే ఆ రోజే వండుకొని తినాలి. అయితే 11:30, 12 అవుతుంది. ఇంటికి వెళ్ళేటప్పటికి తన తల్లి చెప్తుంది, నాన్న అన్నం ఉంది కదా, అన్నం కొంచెం ఉంది, అది మేమందరం భోంచేసేగా నీకు అన్నం ఉంచేమో, అది నువ్వు తినేసి పడుకుని పో అనగానే ఆ అబ్బాయి అంటున్నాడు, అమ్మ నేను కూడా బయట ఫుల్గా భోంచేసి వచ్చాను, ఇంక నేనేం తిన్నమ్మా అని చెప్పి మంచినీళ్ళు తాగి పడుకొని ఆ రోజు ఏడవడం మొదలుపెట్టాడండి. నా జీవితంలో ఇలాంటి పేదరికాన్ని నేను ఎప్పుడు జయిస్తాను నా జీవితంలో? నిజానికి అక్కడ అన్నం అనేది లేదు, డబ్బులు ఏం తీసుకెళ్ళలేదు, నా చెల్లెళ్ళు తినలేదు, నా తల్లి తినలేదు. కానీ నా తల్లి అబద్ధం చెప్తుంది తినేసామని చెప్పి. వాళ్ళు మంచినీళ్ళు తాగి పడుకొని ఆ కొంచెం అన్నం నా కోసం ఉంచి, నాన్న మేము తినేసాము, నువ్వు తినేసి పడుకో అని చెప్పి నా తల్లి అబద్ధం చెప్పే అంత ఈ పేదరికాన్ని నా జీవితంలో ఎప్పుడు నేను జయిస్తాను అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాడండి. ఆ రోజు తను కూడా బయట తినలేదు, భోంచేయలేదు. కానీ తన తల్లికి అబద్ధం చెప్పి నేను కూడా బయట తినేసానమ్మా అని చెప్పి మంచినీళ్ళు తాగి ఏడుస్తూ పడుకున్న ఆ యొక్క రాత్రే తన జీవితం మలుపు చెందింది. ఆ వ్యక్తే ప్రపంచంలోని ధనవంతుల్లో ఒక వ్యక్తి, మ్యాటిస్ కార్ల కంపెనీ యొక్క యజమాని ఈరోజు. హల్లెలూయా. ఎక్కడ ఎవరి జీవితం ఎప్పుడు మలుపు తిరుగుతుందో ఎవ్వరం ఊహించలేం. అయితే ఇంకొంతమంది బయట కనబడే వస్త్రధారణ అవ్వచ్చు, మనం వేసుకునే బట్టలను బట్టి కొంతమంది వాల్యూ ఇస్తారు కదండి. మంచిగా మనం తయారవుతే బూట్ వేసుకొని ఒక మంచి లగ్జరీ కార్లో దిగ్గానే ఏమంటారు, చాలా ధనవంతుడు అయి ఉంటాడు కదా, ఆటోమేటిక్గానే ఇస్తాం కదా. చాలా గొప్ప వ్యక్తి, గొప్ప సంపన్నుడు అయి ఉండొచ్చు. అదే ఏ చిరిగిపోయిన బట్టలు, అరిగిపోయిన చెప్పులు వేసుకొని వెళ్ళి నిల్చున్నాం అనుకోని ఏమంటారు, వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళు ఇలా అనుకుంటాం. అంటే మనం పై కనబడే రూపాన్ని బట్టి మనం తీర్పు తీరుస్తాం. ఇదే మాట ఈ సొసైటీలోనే కాదు కానీ, సొసైటీలో జరుగుతున్న పరిస్థితులను బట్టే మనుషులు తీర్పు తీర్చే విధానమే కాదు కానీ, ఈ పద్ధతి, ఈ పరిస్థితి బైబిల్లో కూడా ఒక దగ్గర మనం చూస్తామండి. వెళ్దాం అక్కడికి కూడా. ఇదే పరిస్థితి బైబిల్ గ్రంథంలో కూడా పైన కనబడే వేషధారణకు బట్టి, పై రూపాన్ని బట్టి తీర్పు తీర్చారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో అది చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు మనం చదువుదాం. దీనికి ముందు ఏమైందంటే, దేవుడైన యెహోవా సమూయేలుతో ఏమని చెప్తారంటే, ఇజ్రాయెల్ మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలు కోసం ఎంతవరకు నువ్వు ఏడుస్తూ అలా ఉంటావు? కనుక
నీ యొక్క తైలపు కొమ్ములో ఆ యొక్క ఆయిల్ నింపుకొని, తైలాన్ని నింపుకొని, నేను బెత్లెహేమ్కి వెళ్ళు, అక్కడ నేను ఒక వ్యక్తిని రాజుగా ఎన్నుకోబోతున్నానని చెప్పి సమూయేలుతో దేవుడైన యెహోవా చెప్తాడు. అక్కడ సమూయేలు అంటాడు, ఒకవేళ కానీ ఈ విషయం సౌలుకి తెలిసిందంటే నన్ను చంపేస్తాడు అంటే, నువ్వు ఒక పెయ్యిని తీసుకొని వెళ్ళి వధించడానికి వెళ్ళాను నేను అని చెప్పి ఇక్కడ సమూయేల్ని వెళ్ళమని చెప్తాడు. తర్వాత ఏం జరిగిందో, ఏ విధంగా పై రూపాన్ని సమూయేలు లక్ష్య పెట్టాడో, దేవుడు ఏం చెప్తున్నాడో, మనం దీనికి ముందు చెప్పుకున్న మాటల బైబిల్లో కూడా ఏ విధంగా రాయబడి ఉన్నాయో ఒక్కసారి ఎక్కడి నుంచి చదువుదాం. 5 నుంచి 10 వచనాలు ఇప్పుడు కరెక్ట్గా చదువుకుందాం. అతడు సమాధానముగానే వచ్చితనని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెష్షయి అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచిన్నాడు అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్యపెట్టే వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టెదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. యెషయా అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడు యెహోవా ఇతని కోరుకొనలేదనెను. అప్పుడు యెషయా షమ్మాయిను పిలువగా అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదని. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా అతడు, ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయితో చెప్పగా అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఇండును. సరిపోద్ది. ఇక్కడ ఏమైందంటే, సమూయేలు వెళ్ళిన తర్వాత యెషయా దగ్గరికి వెళ్ళి, నీ కుమారులందరినీ, సమూయేలు ఎక్కడికి వెళ్ళినా సరే భయం అందరికీ. ఎందుకంటే ఏం కబురు తెచ్చాడో, ఏ శాపం వచ్చిందో, ఏ ఆశీర్వాదం వచ్చిందో, ఆయన ప్రవక్త కాబట్టి ఆయన వెళ్తే భయం అందరికీ. సో ఈ యెషయా అంటే దావీదు యొక్క తండ్రికి భయపడి ఊర్లో వాళ్ళందరూ అంటున్నారు, సమాధానంగా వచ్చాను కానీ ఫస్ట్ నువ్వు నీ పిల్లలు అందరూ ఎంతమంది ఉన్నారో అందరూ కూడా లైన్లో నిల్చోబెట్టి అందరినీ కూడా అని చెప్పి ఒక బలి ఇచ్చి అక్కడ సమూయేలు అంటున్నాడు, నీ పిల్లలందరినీ తీసుకురా అని చెప్పి వెంటనే ఫస్ట్ ఎవరిని చూశారండి? ఏలీయాబుని చూడగానే ఎంత పొరబడ్డాడు. ఏమంటున్నాడు? అబ్బా, మంచిగా రాజుగా ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. ఏ విధంగా ఉన్నాయట? అతని ఎత్తు, ఆయన రూపం అన్నీ చూస్తే ఈ వ్యక్తి రాజుగా ఉండడానికి ఎలాంటి వ్యక్తి అయితే సరిపోతాడు అంటే, ఈ లోకానుసారమైన అన్నీ కూడా ఏలీయాబులో చూశాడు సమూయేలు. వెంటనే దేవుడు అంటున్నాడు, అతని ఎత్తుని అతని రూపాన్ని నువ్వు లక్ష్య పెట్టుకో, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడానికి. కానీ వెంటనే ఇంకొక వ్యక్తి అబీనాదాబ్ వచ్చాడు. దాని తర్వాత ఇతను కాదు, ఇతనే త్రోసివేసి, తర్వాత షమ్మాయి వచ్చాడు, ఇతను త్రోసివేసి, ఇంకొక ఆయన వచ్చాడు, ఈయన కాదు, అందరూ అయిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అయిపోయారు. అయితే ఇంకెవరు అంటే, ఇంకెవరైనా నీ కుమారులు ఉన్నారా అంటే, అందరూ ఇక్కడ మెయిన్ వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. అంటే దేనికైనా ఉపయోగపడే వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, నీకు కావాల్సిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇంకెవరు లేరా? ఒక్కడున్నాడు. కానీ ఆయన ఎక్కడ పెట్టారట? గొర్రెలు కాయడానికి పెట్టాము అంటే, ఎందుకైనా పిలిపించండి, ఒకసారి చూద్దాం, ఒక ట్రైల్ వేద్దాం. ఆయన కూడా పిలిపించారు. వెంటనే దావీదు రాగానే, ఇతన్ని నేను కోరుకున్నాను కదండి. అసలు వీళ్ళందరూ అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేశారు. వీళ్ళందరూ సమూయేలు సహా అసలు ఊహించలేకపోయాడు. ఇంత పెద్ద మంచిగా ఫిజికల్గా అన్ని విధాల దృఢంగా ఉన్న వ్యక్తులు కాకుండా ఈ వ్యక్తిని ఎలా కోరుకున్నాడు అని అనుకోవచ్చు సమూయేలు కూడా. కానీ దేవుడు అంటున్నాడు, ఈ వ్యక్తిని నేను కోరుకున్నాను, ఇతన్ని నువ్వు అభిషేకించు అని చెప్పిన తర్వాత ఇక్కడ 11 ఒకసారి చూద్దామా? 11 నుంచి 13 వచనాలు చూద్దాం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయా అడగగా అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడను, చక్కని నేత్రములు గలవాడను, చూచుటకు సుందరమైన వాడునను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట
వాని అభిషేకం చేశాను. చాలు చూడండి, ఇక్కడ వరకు ఆగుదాము. నేను కోరుకున్న వ్యక్తి ఈయనే అనగానే వెంటనే సమూయేలు ఆ తైలపు కొమ్ములో ఆ యొక్క ఆయిల్ తీసి దావీదు మీద వేసి ఆ రోజు అభిషేకించాడు. ఇక్కడతో చూద్దాం మనం. సో దేవుడు మనుషులు కోరుకున్నట్టు దేవుడు కోరుకోడు. మనుషుల యొక్క తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. కావాలనుకున్న వ్యక్తి రాజు అవుతాడేమో అనుకున్న వ్యక్తి, మనుషులు ఊహించే వ్యక్తి రాజు అవ్వలేకపోయాడు. కానీ దేవుని యొక్క మనస్సులో ఉన్న వ్యక్తి ఇక్కడ అభిషేకించబడ్డాడు. సో ఇప్పుడు దావీదు అభిషేకించబడిన తర్వాత ఆశీర్వాదం వచ్చింది కదండి. ఆశీర్వదించబడ్డా? ఎంతమంది ఒప్పుకుంటారు? దావీదు అభిషేకించబడిన వెంటనే ఆశీర్వదించబడ్డా? శత్రువు ముందుకొచ్చాడా? శత్రువు ముందుకొచ్చాడు. ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో దావీదు, ముందుకి వెంటనే శత్రువు వచ్చాడు. ఏ శత్రువు వచ్చాడో ఏం జరిగిందో చూద్దాం. ఇది కూడా ఒకసారి చూద్దాం. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 17:4-7 చూద్దాం. శత్రువు వచ్చాడు. అభిషేకించబడిన తర్వాత దావీదు జీవితంలో శత్రువు వచ్చాడు ఇక్కడ. ఎందుకంటే విజయాలు సంపాదించాలి, దేవునికి మహిమ రావాలంటే ఆశీర్వాదం కాదు, శత్రువు వస్తాడు ముందుకి. 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 4-7 గాతువాడైన గొల్యాతు అను సూర్యుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూల జానడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణముండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈట కర్ర నేతనే గాని దోణి అంత ఎత్తు పెద్దది. మరియు అతని ఈట కొన 600 తులముల ఇనుమ ఎత్తుగలది. ఒకడు డాలును మోయిచు అతని ముందర పోచుండెను. అతడు నిలిచి ఇజ్రాయేలు దండు వారిని పిలిచి, యుద్ధ పంక్తులుగా తీర్చుడికై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయులను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతన్ని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసయ్యం చేదురు. ఈ దినమున నేను ఇజ్రాయెల్ సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని నీ నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుకుందామని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును ఇజ్రాయెల్ అందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైరి. దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాయితీముడైన యెషీయా అను వారి కుమారుడు. చాలానే సరిపోద్ది. ఇక్కడ ఏమైందంటే శత్రువు ముందుకు వచ్చాడు. గాతు లోయవాడైన గొలియాతట వచ్చి ఫిలిస్తీన్లందరూ కూడా ఆ కొండ మీద, ఇజ్రాయేల్ ఈ కొండ మీద, సౌలు ఆయన యొక్క సైన్యం అంతా ఈ కొండ మీద, అలాగే ఫిలిస్తీన్లందరూ ఆ కొండ మీద ఉండి, ఆ ఫిలిస్తీన్ తాలూకా ఒక వ్యక్తి గాతు లోయవాడైన గొలియాతు ఎంత ఉన్నాడు? 6 మూరల జానుడు, 6 మూరల జానుడు అంత ఉన్నాడు. ఉండి మధ్యలో నిల్చొని ఆయన ఏ విధంగా వచ్చాడంటే, ఆయన యొక్క ఈట అవ్వచ్చు, ఆయన పట్టుకున్న డాల్ అవ్వచ్చు, అది మోయడానికి ఇంకొక అసిస్టెంట్ ఉన్నాడు పక్కన. ఆ ఈట చూస్తే 600 తులముల ఎత్తుగలది. నేత కానీ దోణి అంటే పడవలు నడుపుతాం కదా, దోణిలాగా అలాగా ఉందంట. అంత ఉందంట. అంత ఫుల్ ప్యాకప్తో వచ్చాడు. మొత్తం వచ్చి ఎవరైనా నన్ను జయిస్తే, నాతో యుద్ధం చేస్తే మా ఫిలిస్తీన్ అందరం కూడా మీకు సరెండర్ అయిపోతాం. ఒకవేళ మేము మిమ్మల్ని జయిస్తే కనుక సౌలు దగ్గర నుంచి సైన్యం ఇజ్రాయిల్ అందరూ కూడా మాకు సరెండర్ అయిపోవాలని చెప్పి 3 రోజుల నుంచి కూడా ఇదే జరుగుతుందండి. ఇలాగే మాట్లాడుతున్నాడు. ఎవరు వస్తారు? ఇజ్రాయిల్ నుంచి ఎవరైనా ఉన్నారా? నాలాంటి వాడిని ఎదిరించడానికి ఎవరైనా ఉన్నారా? రండి, నాతో యుద్ధం చేయండి. నాతో యుద్ధం చేసి మమ్మల్ని గెలిస్తే మేము అందరం కూడా మీకు బానిసలు అయిపోతాము అని చెప్పి ఇలా 3 రోజుల నుంచి జరుగుతుంటే సౌలు ఆ యొక్క సైన్యంలో ఎవ్వరు వెళ్ళట్లేదు. సౌలు సైన్యంలోనే ఈ యొక్క దావీదు అన్నదమ్ములు కూడా సైనికులుగా ఉన్నారు. ఎవ్వరు కూడా ఆయన పర్సనాలిటీ చూస్తేనే వణికిపోతున్నారు. సో ఎవ్వరు కూడా డేర్ చేయలేకపోతున్నారు. ఆయనతో ఫైట్ చేయడానికి భయపడిపోతున్నారు. అంత ఎత్తు, అంత బలమైన వ్యక్తి గొలియాతు. సో ఇక్కడ ఏం జరిగిందంటే మొత్తానికి ఎవ్వరు కూడా వెళ్ళడానికి సాహసించలేకపోతున్నారు. సౌలు కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. యుద్ధం చేయడానికి ఎక్కడ ఓడిపోతామో, మేము అందరం ఎక్కడ బానిసలు అయిపోతామో అని చెప్పి ఈ యొక్క విచారంలో ఉన్న సమయంలో ఈ యెషీయా దావీదుకి చెప్పాడు, మీ అన్నదమ్ములు ఆ యొక్క యుద్ధంలో ఉన్నారు కదా, ఏం తిన్నారో లేదో తెలియదు కనుక నువ్వు వెళ్ళి రొట్టెలు, కొంచెం ఆ యొక్క ద్రాక్షరసపు ఆడలు ఇవన్నీ తీసుకొని వెళ్ళి మీ అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి వాళ్ళు బాగున్నారో లేదో వెళ్ళి ఒకసారి కుశల ప్రశ్నలు అడిగేసి నువ్వు మళ్ళీ రా అని చెప్పి దావీదుని కొంచెం ఫుడ్ ఇచ్చి వాళ్ళ అన్నదమ్ములకి ఇచ్చేయమని చెప్పి దావీదుని పంపించాడు.
దావీదు వెళ్ళాక అక్కడంతా కూడా సైన్యము ఈ యొక్క యుద్ధానికి అటువైపు ఇటువైపు ఉండడం ఏంటి ఇవన్నీ కూడా చాలా గజిబిజిగా ఉందని చెప్పి దావీదు చూస్తున్నాడు. ఆ నోట ఈ నోట ఆ యొక్క గొల్యాతు అరుస్తున్న అరుపులు వినపడుతున్నాయి. ఇవన్నీ ఈ సున్నతలేని ఫిలిస్తీయుడు ఏమాత్రం చంపి నేను వెంటనే ఆయన్ని ఛేదిస్తాను ఆయన తల అని చెప్పి దావీదు అంటున్నాడు. కానీ అక్కడ ఎవ్వరూ కూడా వింటున్నారు దావీదు అనే మాటలు. ఆ నోట ఈ నోట ఇంకొక దగ్గరికి వెళ్ళాడు, ఇంకో గ్రూప్ దగ్గరికి వెళ్ళాడు. ఏమంటున్నాడు ఆయన అంటే ఆయన ఇలాగ అంటున్నాడు, సవాల్ చేస్తున్నాడు. ఆయన చంపితే మనకి వాళ్ళందరూ కూడా బానిసలు అయిపోతారు. ఒకవేళ మన తాలూకా వ్యక్తిని చంపితే మనందరం కూడా ఆయన బానిసలం అయిపోతాం. సో ఈ విధంగా సవాల్ విసురుతున్నాడు. కానీ ఎవరు చంపగలరు? ఆ వ్యక్తిని చూస్తేనే భయపడిపోతున్నారు అందరూ అంటే అవునా అని చెప్పి ఏమాత్రం ఈ వ్యక్తి సున్నతలేని ఫిలిస్తీయుడు నా దేవుడైన యెహోవా దగ్గర ఏమాత్రం అని చెప్పి ఇలాంటి వ్యక్తికి ఎందుకు భయపడుతున్నారు? నాకు ఈ ఛాన్స్ కానీ వచ్చిందంటే ఇప్పుడే చంపేసి నేను దేవుని మహింపరుస్తానని చెప్పి మొత్తానికి ఇలాంటి మాటలు ఆ నోట ఈ నోట మొత్తానికి ఎక్కడికి వెళ్ళేయండి? సౌలు దగ్గరికి వెళ్ళాయి. సౌలు దగ్గరికి వెళ్ళాక పోన్లే ఏదో ఒక ట్రైల్ వేద్దాం, ఆ వ్యక్తిని పిలుచుకురండి అని అనగానే తీసుకురాగానే ఆ వ్యక్తిని చూడగానే సౌలు ఆశ్చర్యపోయాడు. ఏంటి నువ్వు బాలుడివి, వెళ్ళేలాగా నువ్వు జయించగలవు, నువ్వెలా యుద్ధం చేస్తావు అని అనగానే అప్పుడు కొన్ని చెప్పాడన్నమాట. ఆ రాజా, ఒకప్పుడు నేను గొర్రెలను కాస్త వ్యక్తిని, నా గొర్రెని తినడానికి ఒక ఎలుగుబంటి వచ్చినప్పుడు దాన్ని చీల్చేశాను, ఒక కొదమ సింహం వచ్చినప్పుడు దాన్ని ఎంతో ఈజీగా దాన్ని 2 ముక్కలు చీల్చేశాను దేవుని బలాన్ని బట్టి. సో ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏమాత్రం అని అనగానే అబ్బా ఇంత కనీసం ధైర్యమైన ఉంది. సో ఈ వ్యక్తిని ఒక ట్రయల్గా పంపిద్దాం అనుకున్నాడు సౌలు. అనుకొని మొత్తానికి సరే ఈ వ్యక్తిని రెడీ చేయండి అని చెప్పి సౌలు యొక్క శిరస్త్రాణం, సౌలు యొక్క ఈట, ఆ యొక్క అన్నీ కూడా ఉంటాయి కదా పక్కన పట్టుకునే డాలు, ఇవన్నీ కూడా సౌలు యొక్క కవచం, సౌలు యుద్ధానికి వేసుకోవాల్సిన ఆయుధాలన్నీ కూడా దావీదుకి ధరింపచేయగానే మునిగిపోతున్నాడు. అన్నీ పడిపోతున్నాయి. ఆ డాల్ పట్టుకోలేడు, ఆ యొక్క ఈట పట్టుకోలేడు. ఎందుకంటే వ్యక్తి యొక్క పర్సనాలిటీ చాలా చిన్నది, బాలుడు. సో ఆ సమయంలో ఇవన్నీ కాదు, వీటితో నేను జయించలేను, ఇవన్నీ కూడా ఈ లోకానుసారమైన ఆయుధాలు మాత్రమే, వీటితో నేను శత్రువుని జయించలేను రాజా, ఇవి పక్కన పెట్టేస్తాను, నాకు కావలసిన ఆయుధాలు కొన్ని ఉన్నాయి, వాటితో మాత్రమే నేను శత్రువుని జయించగలను చెప్పి తిన్నగా ఎక్కడికి వెళ్ళి ఎలాంటి ఆయుధాలు తీసుకున్నాడో చూద్దాం. ఇవన్నీ కూడా 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 40 వచనం చూద్దామండి. తన యుద్ధన చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరువకు పోయిన. చాలండి, తర్వాత చదువుదాం. సరే, ఏ యుద్ధాయుధాల దగ్గరికి ఎక్కడికి వెళ్ళాడండి? ఏరు దగ్గరికి వెళ్ళాడట. ఇక సౌలు రాజు ఇచ్చిన ఈ ఆయుధాలన్నీ తీసేసి పక్కన పడేసాడు. ఇవన్నీ లోకానుసారం, వీటితో నేను శత్రువుని జయించలేను, నాకు కావాల్సిన ఆయుధాలు ఆత్మీయమైన యుద్ధాయుధాలు ఉన్నాయి, వాటితో మాత్రమే శత్రువుని నేను జయించగలను చెప్పి ఏటి దగ్గరికి వెళ్ళాడు. అందులోంచి 5 నున్నని రాళ్ళు ఏరాడట. ఏరు నీరు, ఇది ఆత్మీయమైన అర్థం ఏ విధంగా ఇస్తుందంటే, నీరు వాక్యానికి సూచనగా ఉంది. వాక్యం దేనికి సూచనగా ఉంది? ఆది ఎందు వాక్యమే. వాక్యం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉంది. అంటే నీరు దేనికి సూచనగా ఉంది? వాక్యానికి సూచనగా ఉంది. వాక్యం దేనికి సూచనగా ఉంది? దేవునికి సూచనగా ఉంది. దేవునిలోండి, వాక్యంలోండి, నీరు అనే వాక్యంలోంచి 5 నున్నని రాళ్ళు, షార్ప్గా ఉన్న రాళ్ళు ఏరాడండి. కానీ ఏటి నీటిలో ఉన్న రాళ్ళు నున్నగా ఉంటాయి. అంటే ఆత్మీయ జీవితంలో ఏటి నీటిలో దావీదు జీవితంలో ప్రతి విషయంలో కూడా అరిగిపోయాడు. ఏ విషయాల్లో అరిగిపోయాడు, ఎలాంటి ఆత్మీయమైన యుద్ధాయుధాలతో శత్రువుని జయించాడో 5 రాళ్ళు కూడా, 5 రాళ్ళలో కూడా 4 రాళ్ళ కోసం మనం మాట్లాడుకుందాం. 5వ రాయి కోసం లాస్ట్లో మాట్లాడతాను. ఇందులో ఆత్మీయమైన జీవితంలో, దావీదు జీవితంలో విజయానికి మొట్టమొదటి యుద్ధాయుధం, మొదటి రాయి దేనికి సూచనగా ఉందంటే కన్నీటి ప్రార్థనకి సూచనగా ఉంది. బైబిల్ గ్రంథంలో కీర్తనలు అన్నిట్లో కూడా ఈయన ఒక పురుషుడై ఉండి ఎలాంటి కన్నీటి ప్రార్థనాపరుడు, ఎలాంటి గీతాలు రాశాడు, ఎలాంటి బాధలో, ఎలాంటి కష్టంలో, ఎలాంటి వేదనలో తన కన్నీరు ఏ విధంగా కార్చి విజయాన్ని సంపాదించుకున్నాడో, ఎలాంటి మాటలు, ఒక పురుషుడై ఉండి ఎలాంటి మాటలు బైబిల్ గ్రంథంలో రాశాడో కొన్ని వచనాలు మనం చూస్తే కనుక మనకి అర్థమైపోద్ది. ఈ కీర్తనలో మొదటిగా కీర్తనల గ్రంథం 6:6 చూద్దామండి. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తెలజేచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది,
విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. చాలండి, చాలా. ఎలాంటి కన్నీరు కార్చాడట చదివారు ఎప్పుడైనా సరే ఇలాంటి వచనాలు? ఒక పురుషుడైండి స్త్రీలు బహుశా ఇలా ఏడుస్తారేమో. ఏమంటున్నాడు? నేను ఏడ్చిన ఏడుపుకి ఏం తేలిపోయింది? పరుపు తేలిపోయింది. పరుపు తేలిందంటే ఆలోచించండి, పరుపు పిండితే ఎన్ని నీళ్ళు రావచ్చు? ఒక డ్రమ్ముడు నీళ్ళు రావచ్చేమో. అంతగా ఏడ్చేడట. కన్నీళ్ళ ద్వారా తన కళ్ళు గుంటలు పడిపోయాట. విచారం ద్వారా తన కళ్ళు గుంటలు పడిపోయాట. ఇంత కన్నీటి ప్రార్థనాపరుడు దావీదు. ఎలా జయం వచ్చేసింది? ఏ విధంగా గొలియాతును గెలిచేశాడు? దీని విషయాలు మనం ఆలోచించాలి. ఇంకొక వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 39:12 చూద్దామా? ఈయనొక ప్రార్థన జీవితం ఎలా ఉందో చూడాలి మనం. కీర్తనల గ్రంథం 39:12 నా కన్నీళ్లు చూసి మౌనంగా ఉండద్దు. ఈ యొక్క పురుషుడు దావీదు చెప్తున్న మాటలు ప్రతి చోట కూడా. ఇంకొక వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 56:8 కీర్తనల గ్రంథం 56:8 నా సంచారములను నీవు లెక్కించున్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచినవి, అవి నీ కవిలిలో కనబడును కదా. నేను మొరపెట్టి దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలియను. చాలా సరిపోతుంది. నా కన్నీళ్ళు ఎక్కడున్నాయి అంటున్నాడు? నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి, అవి నీ కవిలిలో కనబడును కదా. చూడండి, కన్నీళ్ళు ఎక్కడున్నాయట? దావీదు ఏడ్చిన ఏడ్పు దేవుని యొక్క కవిలిలో, ఆయన బుడ్డిలో భద్రపరచబడి ఉన్నదని చెప్పి ఇక్కడ దావీదు ఎంతో స్పష్టంగా, ఈయన ఒక కన్నీటి ప్రార్థన జీవితం ఏ విధంగా అని చెప్పి ఈ వచనాలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఇంకొక వచనం చూసుకుందాము. 61 కీర్తనల గ్రంథం 61 ఏ విధంగా అరుస్తున్నాడు, ఏ విధంగా మొర్ర పెడుతున్నాడు? దేవా, నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా భూ దిగంతముల నుండి మొర్రపెట్టుచున్నాను. చాలు. నా ప్రాణం తల్లడిల్లిపోతుంటే ఎక్కడి నుంచి మొరపెడుతున్నాడట? భూ దిగంతాల నుంచి నేను మొరపెడుతున్నాను. ఇలాంటి ప్రార్థన, ఇలాంటి భక్తి, ఇలాంటి కన్నీటి ప్రార్థనా పరులను ఎక్కడైనా చూసారండి? దావీదు దేవునికి హృదయానుసారుడు ఎలాగయ్యాడు? ప్రార్థనా పరుడు. యేసు ప్రభులో దేవుల్లో ఏ సుగుణాలు అయితే ఉన్నాయో అవే ఎంచుకున్నాడు దావీదు కూడా. యేసు ప్రభు ఏ విధంగా కన్నీరు కార్చేవారో, ఏ విధంగా రోధించేవారో అవే దావీదు కూడా ఎంచుకున్నాడు. దావీదు జీవితంలో విజయానికి మొట్టమొదట యుద్ధాయుధము, మొట్టమొదట రాయి కన్నీటి ప్రార్థనకి సూచనగా ఉంది. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి కాబట్టి అది ఎంచుకున్నాడు దావీదు. అది కావాలి. దావీదు జీవితంలో మొదటి రాయి కన్నీటి ప్రార్థనకి సూచనగా ఉంది. ఒకరోజట ముగ్గురు దేవుని దూతలు దేవుని సంతోష పెట్టాలని చెప్పి ముగ్గురు మాట్లాడుకున్నారట. దేవుడైన యెహోవాని మనం సంతోష పెడదాం ఈరోజు అని చెప్పి, సరే అయితే నువ్వు ఒక గిఫ్ట్ పట్టుకెళ్ళు అని చెప్పి ముగ్గురు మాట్లాడుకొని అందులో ఒక దూత భూమి మీదకి వచ్చి మంచి పుష్పాలు, మంచి సువాసన ఇచ్చే పుష్పాలు, రకరకాల పుష్పాలు అన్నీ కూడా మంచి బుట్టలో తీసుకొని వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నువ్వు సంతోషిస్తావు, నువ్వు ఇష్టపడతావు అని చెప్పి ఇవన్నీ తీసుకొచ్చామని అంటే, దేవుడు చూసి ఇవన్నీ నా చేతి పనులే కదా, నేను చేసిందే కదా అని అన్నాక అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక దూత ఏం చేసిందట? వెలగల రాళ్ళన్నీ కూడా మంచి ముత్యాలు, కెంపులు, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ కూడా కలెక్ట్ చేసి అన్నీ కూడా ఒక మంచి బుట్టలో తీసుకొని వెళ్ళి దేవుని దగ్గరికి ఇచ్చిందట. దేవా నువ్వు సంతోషిస్తావని చెప్పి ఇవి నేను తీసుకొచ్చానని అంటే, దేవుడు ఇలా చూసి ఇవన్నీ నా చేతి పనులే కదా అని చెప్పారట. సరే, మూడో దూత ఏం చేసిందట? ఒక చిన్న పాకలో ఒక ఇద్దరు స్త్రీలు ఏడుస్తున్నారట. ప్రపంచాన్ని మార్చు ప్రభు, అనేకులు రక్షించబడాలి అని చెప్పి వాళ్ళు ఎంతో పేదరికంలో ఉన్నా సరే బాధ్యతతో విజ్ఞాపన చేస్తూ కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే ఒక బంగారపు పాత్ర వాళ్ళ మధ్యలో పెట్టి వాళ్ళ ఏడుపు, వాళ్ళ కన్నీరు అంతా కూడా అందులో నింపి అది తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి ఇచ్చిందంట. ఇవ్వగానే దేవుడు అన్నట, అబ్బా ఇది నాకు ఇష్టమైన బలి, వారికి ఏం కావాలో అన్నీ కూడా విడుదల చేయండి అని దేవుడు చెప్పాడట. గట్టిగా చప్పలు కూడా దేవునిస్తామండి. హల్లెలూయా. దీన్ని బట్టి విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి కాబట్టి అది కోరుకున్నాడు దావీదు జీవితంలో. మొదటి రాయి మొదటి విజయానికి సూచనగా ఉంది. మొదటి ఆ యొక్క రాయి కన్నీటి ప్రార్థనకి సూచనగా ఉంది. ఇప్పుడు రెండోది చూద్దామండి. రెండో రాయి దేనికి సూచనగా ఉందంటే, దావీదు జీవితంలో దేవుని స్తుతించడానికి సూచనగా ఉంది. దావీదు జీవితం అంతా కూడా దేవునికి స్తుతిగా, అర్పణగా మార్చేసుకున్నాడు. ఏమని చెప్తున్నాడు 103వ కీర్తనలో? నా ప్రాణమా, నా అంతరంగమున సమస్తమా ఆయన చేసిన ఉపకారాల్లో
దేన్ని మర్చిపోవద్దు అంటున్నాడు. దావీదు జీవితం స్తుతిగా మార్చేసుకున్న మొట్టమొదటి వ్యక్తి దావీదు. రెండవ ఆత్మీయమైన యుద్ధాయుధం స్తుతిలోనే శక్తి ఉందండి. ఏ స్తుతి ద్వారా అయితే దేవునికి మహిమ వెళ్తుందో, ఈరోజు సంఘాల్లో మనుషులు దేవుని స్తుతించకుండా ఆపడానికి విధాల సాతాను ప్రయత్నిస్తున్నాడు. చాలా చోట్ల దేవుని, చాలా మందిరాల్లో అవ్వచ్చు, చాలా చోట్ల దేవుని స్తుతించడండి, హల్లెలూయా చెప్పరు, స్తోత్రం చెప్పరు, దేవుని మహింపరచడం కానీ దేవుని స్తుతించడం కానీ ఉండదు. వాక్యం అయిపోయగానే ప్రార్థన చేయగానే వెళ్ళిపోతారు. ఆరాధన అనేది చాలా చోట్ల ఉండదు. ఇక్కడ కూడా చాలామంది ఆరాధన టైంకి రారు. అంటే మరి ఏ విధంగా ఏమనుకోవాలో మనకు తెలియదు. కానీ ఒక వ్యక్తి భూమి మీద స్తుతించలేని వ్యక్తి యుగాలు పరలోకంలో వెళ్ళి ఏ విధంగా స్తుతించగలడు? భూమి మీద ట్రైనింగ్ పీరియడ్ మనకి ఇప్పుడు మన దేవుడు ఎందుకు పంపించాడు? మనం దేవుని స్తుతించాలి, ఇక్కడ గణపరచాలి. ఇక్కడ మనకు ట్రైనింగ్ అయితేనే అక్కడ 24 గంటలు యుగాలు దేవుని స్తుతించగలం. దావీదు జీవితంలో చూస్తే ఏ విధమైన స్థుతిని దేవునికి స్తుతించాడో ఒక్క వచనం చూసుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. ఒక రాజు అయ్యుండి మనం ఆ స్టేటస్లో ఉంటే, ఆ స్థితిలో దేవుడు మనల్ని హెచ్చిస్తే మీరు అలా స్తుతించగలరా దేవుణ్ణి? ఒకసారి చూడండి. 6వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుతారా? దేనికి స్తుతించానో తెలుసా? నేను పిచ్చోళ్ళగా నేను దేవుణ్ణి, ఈ రాజు స్థితిని ఇచ్చిన నేను దేవుణ్ణి ఇంతమందిలో పిచ్చి వాళ్ళగా గెంతి దేవుని స్తుతించడానికి కారణం ఏంటో తెలుసా అని అక్కడ కారణం చెప్తాడు. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరుగురాగా సమూయేలు కుమార్తె మికాలు దావీదును ఎదుర్కొనబోయి వచ్చి హీనస్థితి గల తన పనికెద్దలను చుచ్చుచుండగా, ఎద్దుడొకడు తన బట్టలు చింపుకొని ఇప్పివేయినట్టుగా ఇశ్రాయేలుకు రాజువైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడతావని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతానమును విసర్జించి ఇశ్రాయేలును తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసేదిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికెత్తల దృష్టికి గనుడన అగుదునని మీకాలుతో అనను. చాలా, నువ్వు రాజు అయ్యుండి పనికత్తుల దగ్గర ఎంత హీనంగా నువ్వు నాట్యమాడు అని చెప్పి వెర్రివాళ్ళలాగా పిచ్చివాళ్ళలాగా రాజు అయ్యుండి నువ్వు గెంతుతున్నావా, నాట్యమాడుతున్నావా అని అంటే అక్కడ ఏమంటున్నాడు? నిన్ను నీ తండ్రి కుటుంబాన్ని కూడా దేవుడు తృణీకరించి మీ రాజ్యాన్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టిన దేవుని నిన్ను స్తుతించడానికి నేను ఏ విధంగా నేను పనికిరాని వాడిని, నేను ఆయన స్తుతించడానికి నేను తగను. అయినా సరే నీ రాజ్యాన్ని, నీ తండ్రి రాజ్యాన్ని నా చేతిలో పెట్టిన దేవునికి నేను స్తుతిస్తున్నాను అని చెప్పి దేవుని మహింపరిచిన గొప్ప వ్యక్తి, స్తుతి ఆరాధికుడు, స్తుతిని జీవితంగా మార్చేసుకొని అనేకమైన కీర్తనలు బైబిల్ గ్రంథంలో రచించిన గొప్ప వ్యక్తి దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో యుద్ధాయుధం దేంతో శత్రువుని జయించాడంటే స్తుతిని, దేవుని గణపరచడం, దేవుని మహింపరచడం. ప్రాణమాన అంతరంగమైన సమస్తమా ఆయన చేసిన మేళ్ళు మర్చిపోద్దని చెప్పిన మొట్టమొదటి ఆరాధికుడు దావీదు. రెండో యుద్ధాయుధం. మూడో దానికి వెళ్ళిపోదాం త్వరగా, మనకి ప్రభరాత్రి భోజనం ఉంది. మూడోది, దావీదు దేవుని యొక్క ఇంటిని ప్రేమించే వ్యక్తి. అంటే మందిరం, అంటే ఈ యొక్క ఫ్యాన్లు, లైట్లు, కర్టన్స్, ఈ యొక్క పోడియం ఇవన్నీ చూసి అబ్బాయి ఎంత బాగుంది అని ఇలా చూసి ప్రేమించడం కాదు, కానీ దేవుని ఇంటిని ప్రేమించే వ్యక్తి. మూడో రాయి దేనికి సూచనగా ఉందంటే దావీదు దేవుని మందిరానికి మొదటి స్థానం ఇచ్చే వ్యక్తి. అందుకనే దావీదు ఒకే ఒక్క వరం అడిగాడండి దేవుణ్ణి. ఏం వరం అడిగాడు ఒకసారి చూసుకుందాం. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యొద్ద ఒకే ఒక్క వరం అడిగాను. ఏంట వరం? అది వెతుకుచున్నాడట. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో ఉండగోరుచున్నాను. ఇప్పుడు చెప్పండి, చర్చిలోకి వస్తే చర్చిలో ఉన్న లైట్లు, ఫ్యాన్లు ఇవన్నీ చూసి ఎంత బాగా కట్టారు, ఎంత బాగుంది దేవుని మందిరం, అందే దేవుని ప్రేమించడం. ఇక్కడ దావీదు చెప్తున్న మాట ఏంటండి? నేను యెహోవా యొద్ద ఒకే ఒక్క వరం అడుగుతున్నాను, దాన్ని నేను వెతుకుతున్నాను. ఏంటట? దేవుని మందిరంలో ఉండి దేవుని యొక్క ప్రసన్నత చూడాలట. ఆయన యొక్క ప్రసన్నత చూడాలి, ఆయన్ని గూర్చి ధ్యానించాలి, ప్రార్థన చేయాలి, అనేకుల కోసం విజ్ఞాపన చేయాలి, దేవునితో సహవాసం చేసే ఆ గొప్ప వరాన్ని నేను అడుగుతున్నాను. దేవుని యొక్క పనుల్లో అవ్వచ్చు, ఎందులోనైనా సరే
దేవుని మందిరాన్ని ప్రేమించడం అంటే దేవునికి మందిరం పనులు అవ్వచ్చు, దేవుని మందిరంలో ధ్యానించడం అవ్వచ్చు, దేవునికి ప్రసన్నత కోరుకోవడం అవ్వచ్చు, అనేకుల కోసం దేవుని మందిరంలోకి వచ్చి విజ్ఞాపన చేయడం అవ్వచ్చు. ఇదంతా కూడా దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించే మాట. ఇదంతా కూడా ఇది దావీదు కోరుకున్నాడు. ఈరోజు చాలామంది దేవుని మందిరం యొక్క పనులలో విలువ చాలామందికి తెలియదండి, చాలామందికి తెలియదు. దావీదు ఒక్క వరం అడుగుతున్నాడు. ఏంటది? నీ ఆలయంలో ఉండడానికి, ధ్యానించడానికి, నీ ప్రసన్నత చూడడానికి ఒక్క వరం ఇవ్వుతండి. జీవితకాలం అంతా ఈ వరం, ఈ ఒక్క గంట, రేపు ఒక 2 నెలలు 3 నెలలు సంవత్సరం కాదు, నేను చనిపోయే వరకు కూడా నీ మందిరంలో ధ్యానించాలి, నీ మందిరం పట్ల నేను ఆసక్తి కలిగి ఉండాలి అని 3వ యుద్ధాయుధాన్ని దావీదు కోరుకున్న గొప్ప వ్యక్తి దావీదు. కనుక మందిరం పనులు, దేవుని మందిరం పనులు చేయడంలోనే ఎందులోనైనా సరే ఇక్కడ దేవుని మందిరం అంటే మొదటి స్థానాన్ని ఇవ్వాలి, ప్రాధాన్యత తెలుసుకోవాలి. ఆ విధంగానే దావీదు ఆశీర్వదించబడ్డాడు, యుద్ధాల్లో విజయాన్ని సంపాదించుకున్నాడు. 4వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. 4వ రాయి దావీదు జీవితంలోని తగ్గింపు జీవితానికి సూచనగా ఉంది. దావీదు ఎక్కడా కూడా గర్వించడం, అహంకారం చూపించడం, నేను రాజుని అయిపోయాను కదా, ఇంకేటి నాకు కావాలని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని తృణీకరించడం ఇలా చేయలేదు. దేవుడు హెచ్చిస్తున్న కొద్దీ కూడా దావీదు జీవితంలో తగ్గించుకొని వచ్చేవాడు. దావీదు దేవుని గణపరిచేవాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా. సో ఇక్కడ కొన్ని వాక్యాలు కూడా ఉన్నాయి కానీ మనం చెప్పుకోవడానికి టైం లేదు. సో దావీదు జీవితంలో తగ్గించుకునేవాడు. సో 4 రాళ్ళు కూడా ఆత్మీయమైన యుద్ధాయుధాలు దావీదు సంపాదించుకున్నాడు. ఈ 4 రాళ్ళకి 5వ రాయి లేకపోతే గనక విజయం రాదు. ఈ 5వ రాయి ఏంటో ఒక్కసారి చూసుకుందాం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. నాటు నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చిందని అంటే చూడండి, మీరు ఎంత ప్రార్థనాపరులైనా, కన్నీటి ప్రార్థనాపరులైనా, మీరు ఎంత దేవుని గణపరిచి స్తుతించే వ్యక్తులైనా సరే, మీరు ఎంత తగ్గించుకున్న వ్యక్తులైనా సరే, మీరు ఎంత దేవుని మందిరానికి విలువిచ్చే వ్యక్తులైనా సరే, మీలో దేవుని ఆత్మ లేకపోతే ఈ 4 రాళ్ళకి వాల్యూ ఉండదు. అందుకే శిష్యులకు దేవుడు ఏం చెప్పాడు? మీరు వెళ్ళి ఫస్ట్, ప్రభా మేము ఎక్కడికి వెళ్ళి సువార్త చేయాలి, మేమేం చేయాలి, నువ్వు మమ్మల్ని ఇంకా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు కదా, నెక్స్ట్ మా పని ఏంటి అని అంటే ఫస్ట్ మీరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళమన్నాడు? యెరూషలేంకి వెళ్ళి ఏం చెప్పాడు? యెరూషలేంకి వెళ్ళి కనిపెట్టండి. దేనికోసం? పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టండి. పరిశుద్ధాత్మ లేకపోతే నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఎన్ని ఉన్నా సరే ఈ 5వ రాయి లేకపోతే గనుక ఈ 4 రాళ్ళకి కూడా విలువ లేదు. అందుకోసం దేవుడు దావీదు 4 రాళ్ళు సంపాదించుకుంటే 5వ రాయి దావీదుకి దేవుడే పిలిచి ఇచ్చాడు. ఇప్పుడు మన ఆత్మీయమైన యుద్ధాయుధాలు ఈ యొక్క 5 రాళ్ళు తీసుకొని వెళ్ళినప్పుడు ఒకే ఒక్క రాయితోని దావీదుకి విజయాన్ని ఇచ్చాడు. అదే దేవుని శక్తి, దేవుని యొక్క ఆత్మ. దావీదుకి ఎక్కడ కొట్టాడండి? తిప్పి ఇక్కడ కొట్టాడు. అంటే మొత్తం మన బాడీ టోటల్ మైండ్ పవర్ అంతా కూడా కంట్రోల్ చేసే పాయింట్ ఇది. ఇక్కడ కొట్టాడండి. ఇక్కడ తగలగానే 6 మూరల జానుడి వ్యక్తి బోర్లా పడి చనిపోయాడు. ఆయన కత్తి తీసి ఆయనకు పేకని వధించాడు. సున్నతి లేని ఫిలిస్తీయుడు దేవుని ముందు ఏమాత్రం అని చెప్పి దేవుని గణపరిచిన గొప్ప వ్యక్తి దావీదు. కనుక ఈరోజు మన జీవితంలో మన యొక్క యుద్ధాలు అంటే మన యొక్క సమస్యలే మన యుద్ధాలు. అవి ఫైనాన్షియల్ మ్యాటర్స్ అవ్వచ్చు, పిల్లల సమస్యలు అవ్వచ్చు, వ్యాధులు అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా ఏ సమస్య అయినా సరే మన ఈ యుద్ధాల్లోనే మనం ఈ 5 రాళ్ళతో మనం విజయాన్ని సాధించగలం. కనుక ఈ 5 రాళ్ళలో ఒక్క రాయి అయినా మీ దగ్గర ఉందా? ఎంతమంది దగ్గర ఈ 5 రాళ్ళలో ఒక్క రాయి కనీసం? ఏంటండి? మొదటి రాయి దేనికి సూచనగా ఉంది? 2వది, 3వది, 4వది, 5వది పరిశుద్ధాత్మకి సూచనగా ఉంది. పరిశుద్ధాత్మ. మనం నిజమైన క్రైస్తవులం అయితే, మన భక్తి పరులమైతే, మన ప్రార్థనా పరులమైతే, దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తులమైతే మన ముందుకి ఎవరు వస్తారు? గొలియాతు వస్తాడు, శత్రువు వస్తాడు. కానీ ఆ శత్రువుకి మీద విజయం మనకే దేవుడు ఇస్తాడు. దావీదు జీవితంలో శత్రువు మీద దేవుడు విజయాన్ని ఇచ్చాడు. దేవుడు కొన్నిసార్లు మనల్ని అరగొడుతుంటాడు, విరగొడుతుంటాడు, మనల్ని ఒక్కోసారి పదును పెడుతుంటాడు, అగ్నిలో పరీక్షించినట్టు కాల్చినట్టు దేవుడు మనల్ని కొన్నిసార్లు కాలుస్తూ ఉంటాడు. కానీ మన శుద్ధ సువర్ణం అవ్వడానికి దేవుడు మనకి ఇటువంటి పరీక్షలు పెడుతూ ఉంటాడు. కానీ 5 రాళ్ళు మన దగ్గర ఉన్నాయంటే, మన వడిసిల్లో ఉన్నాయంటే శత్రువు పైన తప్పకుండా మనకి విజయాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఒకరోజట ఒక ఫ్రిడ్జ్లో ఉన్న గుడ్లన్నీ కూడా మాట్లాడుకున్నాయంటని. 1 డజన్ గుడ్లు, ట్రేలో ఉన్న గుడ్లన్నీ మాట్లాడుకుంటున్నాయట. ఏమని? ఫ్రిడ్జ్లోంచి రోజుకు 1 గుడ్డు బయటికి వెళ్తుంది, మళ్ళీ లోపలికి రావట్లేదు ఏంటి?
ట్రేలో 8 గుడ్లు ఉన్నాయి. ఒక్కొక్క గుడ్డు బయటికి వెళ్తుంది కానీ మళ్ళీ లోపలికి రావట్లేదు, ఏంటి సంగతి అని చెప్పి 1, 2, 3 గుడ్లు ఖాళీ అయిపోతున్నాయి, మళ్ళీ వెనక్కి రావట్లేదు ఏంటి, అసలు బయట ఏం జరుగుతుంది అని చెప్పి ఇవన్నీ కూడా చిన్న ఫోన్ కనెక్షన్ ఇచ్చుకున్నాయి అంట. అన్ని గుడ్లన్నీ కూడా బయట వ్యక్తికి లోపల వ్యక్తికి చిన్న వైర్ కనెక్షన్ ఇచ్చుకొని బయట ఏం జరుగుతుందో లోపల గుడ్లకి తెలిసేలాగా చిన్న కనెక్షన్ ఇచ్చుకున్నాయట. ఇచ్చుకున్నాక సరే ఒక గుడ్డు వెళ్ళాక లోపల గుడ్లు అడుగుతున్నాయి, ఏమైంది బయట అంటే, ఏమో మేడం గారి యొక్క పరుపు లాంటి చేతిలో ఉన్నాను నేను, చక్కగా అటు ఊగుతున్నాను, పరుపులాగా ఉంది నిజంగా చెయ్య, అందులోకి నన్ను తీసుకున్నారు అని యజమానురాలు అని అన్నాక, అవునా ఆ తర్వాత ఏమైందంటే ఒక చెక్క బల మీద నన్ను పెట్టారు, నన్ను ఇటు ఊగుతున్నాను నేను అని చెప్పిందండి. అవునా? తర్వాత ఏమైంది? తర్వాత స్టవ్ వెలిగించారని, ఆ తర్వాత ఏమైంది? ఒక పెనం పెట్టారు, ఆ తర్వాత నూనె వేశారు, ఆ తర్వాత ఏమైంది? ఉత్కంఠం లోపల ఉన్నట్లకి ఒక బౌల్ తెచ్చారు, తర్వాత ఏమైంది? మళ్ళీ నన్ను చేతిలోకి తీసుకున్నారు, మెత్తగా ఉన్నాను నేను, మెత్తగా పరుపులాగున్న చేతిలో నన్ను తీసుకున్నారు. ఆ తర్వాత ఏమైంది? ఒక స్పూన్ తెచ్చారు, ఆ తర్వాత ఏమైంది? పెనం మీద పెట్టి నాకు నడుము మీద ఒక్కటేశారు, నేను పొయ్యి మీద సుయ్యమని పడ్డాను నేను. అమ్మ బాబోయ్, బయటికి వెళ్ళి ఇంత పరిస్థితి ఉందా, ఇంత నరకం అనిపిస్తున్నారో ఒక్కొక్కరు, అసలు మాకు ఇప్పటి వరకు తెలియదు, ఎందుకు బయటికి వెళ్తున్నారో మాకు తెలియట్లేదు. ఆ తర్వాత ఏమైంది? ఒకవైపు అంతా కూడా కాలిపోయాను, మొత్తం కాలిపోయాను. ఆ తర్వాత ఏమైంది? నా మీద కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వేశారు, మండిపోతుంది, ఒకవైపు కాలిపోతుంది. నాకు ఇంత ఘోరంగా ఉందా బయట పరిస్థితి? అమ్మ బాబాయ్, మనం ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకూడదు అన్నాక ఇంకేం జరిగింది? తర్వాత ఇంకోవైపు తిప్పి ఇంకోవైపు కూడా కాల్చారు. ఆ తర్వాత ఏమైంది? ఒక మంచి ప్లేట్లో నన్ను తీసుకెళ్ళి పెట్టారు. ఆ తర్వాత ఏమైంది? ఏడుస్తున్నాయి లోపలన్నీ కూడా, ఎంత ఘోరంగా ఉందా బయట పరిస్థితి. ఏమైంది తర్వాత అన్నాక ఒక పెద్ద టేబుల్ ఉంది, రకరకాల ఆహారం ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత యజమానుడు వచ్చి కూర్చున్నాడు. ఆ తర్వాత ఏమైంది? యజమానుడు తినే ఆ ప్లేట్ దగ్గరికి నన్ను మంచి ప్లేట్లోకి, పింగాణి ప్లేట్లోకి తీసుకెళ్ళి యజమానుడి దగ్గర పెట్టారు. ఆ తర్వాత ఏమైంది? అంచనాకి ఇంకేమవుతుంది? నన్ను చిన్న ముక్క ఇరుపుకొని యజమానుడు నోట్లో పెట్టుకొని చాలా బాగుందనిగా నేను ఆ బాధ అంతా మర్చిపోయాను అన్నదంటండి. గట్టిగా చెప్పాలి కూడా దేవునిస్తామా? హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మనల్ని విరగొడతాడు, అరగొడతాడు. శుద్ధ సువర్ణంగా మంచి మేలిమి బంగారంగా అవ్వాలంటే మనల్ని ఏం చేస్తాడండి? కాలుస్తూ ఉంటాడు, కొలిమిలో కాలుస్తాడు. కానీ ఒకరోజు మన యొక్క తల మీద దేవుడు బంగారపు కిరీటం, వజ్రపు కిరీటం పెట్టినప్పుడు మన బాధ గుర్తొస్తుందా? మా ఆయన కుట్టారు, మా అమ్మ తిట్టింది, గుర్తొస్తుందా? మర్చిపోతాం. నా బాధ అంతా కూడా, పడిన కష్టం అంతా కూడా నా యజమానుడి నోట్లోకి వెళ్ళి అబ్బా ఎంత బాగుందనిగానే నేను పడిన కష్టం అంతా మర్చిపోయానని చెప్పిందండి. హల్లెలూయా. దావీదు జీవితంలో 5 యుద్ధాయుధాలు ఆత్మీయమైన యుద్ధాయుధాలతోని గొలియాతుతో పోరాడి విజయాన్ని సాధించి రాజుగా ఈరోజు బైబిల్ గ్రంథంలో దావీదు కోసం చదువుకుంటున్నామంటే ఆయన పడిన కష్టం మనం ఎంత ఈజీగా మాట్లాడేసుకుంటున్నాం. కానీ ఆయన అనుభవించే కష్టాలు చూస్తే కనుక ఒక్కోసారి మన జీవితంలో మనము ఇలాంటి పరిస్థితులకు వెళ్తున్నప్పుడు అనేక సార్లు దాక్కున్నాడు. అనేక మంది దావీదుని పట్టి అప్పగించారు. ఈరోజు మా ఇంట్లో ఉంటూ నేనేమన్నో నువ్వు మా ఇంట్లో దాకు అని చెప్పి ఆ వ్యక్తిని దాచి ఫోన్ చేసేవారు. ఫోన్ లేదు కానీ నేను చెప్తున్నాను, ఏం చెప్పేవారు? మా ఇంట్లోనే ఉన్నాడు దావీదు, మీరు వచ్చి పట్టుకెళ్ళిపోండి. వెంటనే దేవుడు తప్పించేవాడు. ఇలాంటి అనేకమైన కష్టాలు, అనేకమైన ప్రాణహానుల మధ్యలో యుద్ధాయుధాలతో పోరాడి రాజుగా చిరస్థాయిగా ఈ రోజు వరకు కూడా మన మధ్యలో ఆయన కోసం మనం చెప్పుకుంటున్నామంటే, ఈరోజు దావీదులో దేవుని సుగుణాలు ఏవైతే ఉన్నాయో దావీదులో కూడా అవే ఉన్నాయి. కాబట్టి దేవుడైన యెహోవా యేసు ప్రభు ఏ గోత్రం నుంచి రావడానికి ఇష్టపడ్డారండి? దావీదు గోత్రంలోంచి యేసు ప్రభు రావడానికి గల కారణం దావీదులో ఉన్న సుగుణాలు ఏవైతే ఉన్నాయో యేసు ప్రభులో అవే ఉన్నాయి. యేసు ప్రభులో ఏవైతే ఉన్నాయో దావీదులో అవే ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనకు ఒక మాదిరిగా దావీదు మన జీవితంలో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగా గట్టిగా చెప్పాలి కూడా దేవునిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మోకాళ్ళ మీదకి వెళ్దాం, ప్రతి ఒక్కరం కూడా మోకాళ్ళ మీదకి వెళ్దాం. మన జీవితంలో శత్రువు ఉంటేనే మనకి విజయం. శత్రు వద్దు ప్రభా డైరెక్ట్ విజయం ఇచ్చే అంటే కుదరదు. కొంతమంది విశ్వాసుల జీవితాల్లో, పరిశుద్ధుల జీవితాల్లో, ప్రవక్తల జీవితాల్లో, భక్తిపరుల జీవితాల్లో గొలియాతులు ఉన్నారు, హామాన్లు ఉన్నారు, ఇంకా సౌలు ఉన్నారు, ఇంకా ఫరోలు ఉన్నారు. మోషే జీవితంలో ఫరో, ఎస్తేర్ జీవితంలో హామాన్, ఇంకా అనేక మంది జీవితాల్లో, దావీదు జీవితంలో సౌలు, ఇంకా అబ్షాలోము, వీళ్ళందరూ కూడా వీళ్ళు ఉండబట్టే యుద్ధం
వీళ్ళకి వచ్చాయి, పరిశుద్ధులకి విజయాన్ని వచ్చింది. కనుక మన జీవితంలో యుద్ధాయుధాలు 5 రాళ్ళు, 5 ఏటి రాళ్ళు ఎందులోంచి తీసుకున్నాడు? వాక్యంలోంచి, దేవుల్లోంచి తీసుకున్నాడు. వాటితో శత్రువు మీద విజయాన్ని సాధించాడు. ఈరోజు 5 ఏటి రాళ్ళు మీ దగ్గర ఉందండి? ఒక్కటి ఉందా కనీసం? పోరాటం దేవునిదైతే నాకేలారాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. పోరాటం దేవునిదైతే నాకేలారాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. గొల్యాతును సృష్టించినది దావీదును హెచ్చించుటకే, గొల్యాతును సృష్టించినది దావీదును హెచ్చించుటకే. కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా? కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా? శ్రమలేనా, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే విశ్వాసమే నా జయం. శ్రమలేనా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరుగకపోతే ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా? విత్తనం ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా? శ్రమలేనా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలేనా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రభా, మా జీవితంలో మనం పడుతున్న కష్టాలు, మన యొక్క అనారోగ్యాలు, మన వ్యాధులు, మన బాధలు, మనకున్న ఆర్థిక సమస్యలు, మనం పడుతున్న ప్రతి కష్టం కూడా మనకు ఒక శత్రువే. ఈ శత్రువులను జయించాలంటే మన యొక్క ఒడిసెల్లో ఆత్మీయమైన యుద్ధాయుధాలు 5 ఉండాలి. ఒక్కటి ఉన్నా సరే ఇంకొకటి దేవుడిస్తాడు, 2 ఉన్నా సరే ఇంకొకటి దేవుడిస్తాడు, 3 ఉన్నా సరే ఇంకొకటి దేవుడిస్తాడు. దేవుని ఆత్మతో నింపబడితే మనకు అసలు అపజయం అనేదే ఉండదు. అందుకే నా ఆత్మ ఉండాలి, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని చెప్పి దేవుడు నాట నుంచి దేవుని ఆత్మ దావీదుకి తోడై ఉంది కాబట్టి విజయాలు విజయాలు విజయాలు. మీ అందరి కోసం కూడా అమ్మ ప్రార్థన చేస్తారు. మీ అందరూ కూడా దేవుని వైపు చేతులు ఎత్తి, ప్రభా మేము కూడా ఇలాంటి ఆత్మీయమైన వ్యక్తులుగా, పరిశుద్ధులుగా, ఇటువంటి యుద్ధాయుధాలు మా జీవితంలో మేము కలిగి ఉండాలంటే నీ కృపను దయచేయి, నీ ఆత్మను దయచేయని మీరు అడిగితే మీకోసం అమ్మ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు. జీవాధిపతి నీకు వందనాలు. నాయన, యేసును లేపిన ఆత్మ మిమ్మల్ని కూడా లేపుతుందని రోమాపత్రికలో మీరు చెప్తున్నారు. సహాయం చేయండి. పరిశుద్ధాత్మతో నింపబడ్డానికి సహాయం చేయండి. నాయన, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధాత్మ శక్తి నాయన నింపబడ్డానికి కృప దయచేయండి. మాకు దయచేయండి. పూర్తిగా మీ స్వాధీనంలో మేము ఉండడానికి కృప దయచేయండి. మీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృప దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. ఇంతవరకు నాయన ఈ వాక్యంలో మీరు ఉన్నందుకు మీ స్తోత్రాలు. ఆ విధమైన జీవితాలు మాకు దయచేయండి ప్రభా. దావీదులాగా జయించే జీవితాలు నాయన మాకు, నాయన ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ దయచేయండి. జై జీవితం దయచేయండి తండ్రి. నీకు వందనాలు. జయించేవాడు నా తండ్రి రాజ్యంలో ఒక స్తంభంగా చేస్తానని, జీవ వృక్ష ఫలాలు భుజింప చేస్తానని చెప్పిన దేవుడు నాయన తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యం మా హృదయంలో ఉంచండి. శత్రువు ఎత్తుకెళ్లకుండా సహాయం చేయండి. ఆ విధంగా జీవించడానికి సహాయం చేయండి. మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.